అందరికీ నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. 9 మంది పోలీసులకు మరణ శిక్ష. మదురై జిల్లా కోర్టు సంచలన తీర్పు. దేశంలో ఒక 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడడం మాత్రం ఇది మొదటిసారి. ఇది ఎప్పుడు జరగలేదనుకుంటున్నాను నేనైతే. ఇది చరిత్ర. 2020 లాక్డౌన్ టైంలో ఒక షాప్ యజమాని సమయానికి మించి షాప్ తీసున్నాడు అని చెప్పి పోలీసులు తండ్రి కొడుకులను తీసుకొని పోయి లాకప్లో ఇష్టం ఉన్నట్టు కొట్టి లాకప్ డెత్ చేసి ఇద్దరు అయ్యా కొడుకులను చంపేసారు. అప్పుడు ఇది దేశం మొత్తం హైలైట్ అయింది. తండ్రి కొడుకులను ఇద్దరిని లాకప్ డెత్ చేశారని చెప్పి ధర్నాలు చేసిర్రు, కొవ్వొత్తుల ర్యాలీ చేసిర్రు, రాస్తా రోకోలు కూడా చేసిర్రు. అప్పుడు ఇది చాలా హైలైట్ అయింది. దాంట్లో ప్రధాన సూత్రధారులు ఇగో ఈ 6 పోలీసులు. ఈ 6 పోలీసులు కలిసి ఇష్టం ఉన్నట్టు కొట్టి ఇద్దరు తండ్రి కొడుకులను చంపేసిరట. ఇది ఎంతటి అన్యాయం చెప్పండి. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేయడానికే ఉన్నారు, అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని ఎదుటి వ్యక్తిని చంపడానికి కాదు. పోలీసులు కేవలం మీరున్నది చట్టాన్ని అమలు చేయడానికి మాత్రమే. చట్టాన్ని అమలు చేయడానికి మీరు సైనికుల్లా ఉంటున్నారు అంతే, అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం ఉన్నట్టు లాకప్ డెత్తులు కొట్టడాలు చేయడానికి కాదు. మిమ్మల్ని సాధేది చట్టాన్ని అమలు చేయమని చెప్పి మేము కంటికి రెప్పల్లా సాదుకుంటున్నాం. ట్యాక్సీలు కట్టి మిమ్మల్ని ఏసీ రూమ్లో కూర్చోబెట్టి మాకు న్యాయాన్ని అందించండి అయ్యా అని చెప్పి మీకు లక్షల జీతాలు ఇస్తున్నాం. కానీ మీరు ఏం చేస్తున్నారు? మా సొమ్ము తినుకుంటేనే మమ్మల్ని సాగకూడుతున్నారు. సమాన న్యాయాన్ని ఇవ్వడం చూపెట్టట్లేదు. అందుకోసమే చట్టం ముందు, న్యాయస్థానాల ముందు పోలీస్ అయినా, కామన్ పీపుల్ అయినా, దేశ ప్రధాని అయినా, 4వ తరగతి ఉద్యోగి అయినా, ఇండియన్ సిటిజన్ కామన్ పీపుల్ అయినా, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పకుండా పడుతుంది అనేదానికి ఇగో ఇప్పుడే నిదర్శనం. కాకపోతే న్యాయం కొంచెం లేటుగా వస్తుంది, అన్యాయం ముందు గురుకుతూనే ఉంటుంది. ఇది జరిగి దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దోషులుగా నిర్ధారణ అయింది, దోషులకు ఉరిశిక్ష పడింది. ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. పోలీసులు అయినంత మాత్రాన చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఒకరి చావుకు కారణమవుతారా? మీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి మీరేమన్నా రాజ్యాంగ నిర్మాతలా? లేదంటే మొత్తం దేశాన్ని మీకు ఎవడన్నా రాసిచ్చిండా? ఇదే ఓవర్ యాక్షన్ చేసి గిట్లాంటి కథలు పడతారు. అందుకోసమే నిజం చెప్తున్నా, ఈ 6 ఉరిశిక్ష చేసిండు కదా, 100% నేను చెప్తున్నా, న్యాయదేవత మొక్కుతున్నా. ఆ ఫ్యామిలీకి నిజంగా న్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. లాకప్ డెత్ అంటే ఏందండి? లాకప్ డెత్ అంటే ఏంటిది? కొట్టి సంపుడా? స్టేషన్లు వేసి గడిలు పెట్టి లోపట కొట్టి సంపుడు. అంటే బయట కొడితేనేమో కామన్, స్టేషన్లో కొట్టి చంపుతేనేమో లాకప్ డెత్. దానికి ఒక పేరు పెట్టిరు, లాకప్ డెత్ అని. అగో గట్లోంటి కథ. మదురై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తండ్రి కొడుకులు లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. తండ్రి కొడుకుల మీద దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారు. ఆ రిపోర్టు చదువుతుంటేనే మనసు తరుక్కుపోతుంది అంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగం వల్లే పోలీసుల కస్టడీలో వారిద్దరు మరణించారని చేసింది. బట్టలిప్పి అధికార దుర్వినియోగం. ఆ జడ్జినే అది చూస్తూ ఉంటే దుఃఖం వచ్చిందట. అంత దారుణంగా కొట్టిండు. అంత దారుణంగా కొట్టే అధికారం ఎవడిచ్చిండు వీళ్ళకు? చట్టాలను పరిరక్షించండి, ప్రజలకు న్యాయం కల్పించండి, మాకు సైనికుల్లా ఉండండి అని చెప్పి మీకు లక్షల జీతాలు ఇస్తూ, ట్యాక్సులు కడుతూ, ఎండల మేము కష్టాలు పడుతూ మిమ్మల్ని ఏసీ రూమ్లో కూర్చోబెడితే గిట్లా ఇష్టం ఉన్నట్టు కొట్టడానికేనా మీకు నౌకర్లు ఇచ్చేది? మీరు ఎవరి సొంతో జీతాలు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు గుణపాఠం. పోలీసులకు గుణపాఠం ఇది. ఈ 10 మందికి ఉరిశిక్ష అనేది పోలీసులకు గుణపాఠం. తప్పు చేస్తే పోలీస్ అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, కామన్ పీపుల్ అయినా, ఎవరైనా శిక్ష పడాల్సిందే, అంతే ఇక.